దేవుని నామమునకే స్తుతి మహిమ కలుగును గాక. ఇంతవరకు మనల్ని కాపాడిన దేవుని నామాన్ని ఎంతగానో స్తుతిస్తూ గణపరుస్తున్నామండి. మరి ఒకసారి ఈ విధంగా మన కోడికను జరుపుకోవడానికి దేవుడిచ్చిన అపారమైన కృపను బట్టి ఆయన నామమును హెచ్చిస్తూ ప్రార్థనతో ఈ కోడికను ప్రారంభించుకుందామండి. రాజులకు రాజా, ప్రభువులకు ప్రభు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు నాయనా. గత వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని కాపాడవు నాయనా, అందుని బట్టి నీకు వందనాలు. పరిచర్యను దీవించండి, ఇంకా నడిపించండి నీ కృపలో నాయన. ఇంతవరకు మీరు నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ప్రత్యేకించి ఈ యొక్క సమయంలోనైనా ఈ కూడిక ఆది అంతం మీరయ్యండి. నీ నామ మహిమార్థమై మేము అడుగులు వేయుటకు, బలపడుటకు, స్తుతించి నీ సన్నిధిని అనుభవించుటకు నీ సహాయమును నడిపింపును ఇవ్వమని యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయంలో కొన్ని కీర్తనలు పాడుతూ దేవుని నామాన్ని స్తుతించి ఆరాధిద్దామండి. రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చేరి వచ్చిన మీ అందరికీ దేవుని నామమున వందనములు తెలియజేస్తున్నాను. మరి ఒక సమయంలో మనం కొద్ది సమయం దేవుని నామాన్ని స్తుతిద్దాం, ఆరాధిద్దామండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేస్తున్నడలా మీరు నా స్నేహితులై ఉందురు. మనము ఆయన ఆజ్ఞాపించిన వాటన్నిటిని మనము చేస్తే ఆయన చిత్తానుసారంగా మనం ఏమవుతామంట, ఆయన నిజ స్నేహితులం అవుతామని వాక్యం ద్వారా మనకి సెలవిస్తున్నారు. ఈ విధంగా మనము దేవుని నామాన్ని స్తుతిద్దామండి. అందరికీ తెలిసినటువంటి పాటనే చిరకాల స్నేహితుడా అనేటువంటి పాటతో మనం దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మనకి ఎంతో మంది స్నేహితులు ఉంటారు, వస్తుంటారు, పోతుంటారు. కానీ చిరకాలం మన జీవితంలో నిలిచేటువంటి ఒక్క స్నేహితుడు మన నిజ రక్షకుడైన యేసు ప్రభుల వారే. నిజమే కదండి, నమ్మిన వారిదే. దేవుని నామానికే హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం శామయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభు యేసయ్యా, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. బంధువులు మనల్ని వెలివేస్తున్నప్పటికీ ఆయన మనల్ని వెలివేయడండి. లోకాన మనకి ఎన్నో గొప్ప స్నేహం మనకు ఉండవచ్చు, కానీ మన నిజ రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వంటి స్నేహం దొరుకుట చాలా కష్టమవుతుంది. వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాలటి ఉదయ స్నేహం, నా యేసుని స్నేహం. బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాలటి ఉదయ స్నేహం, నా యేసుని స్నేహం. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. మన కష్టాల్లో, కన్నీళ్లలో
మనల్ని ధైర్యపరిచి ఆదరించే గొప్ప స్నేహం మన యేసయ్య స్నేహం మాత్రమే. ఈ లోకంలో ఎవరు మనకి రాదండి. కష్టాలలో కన్నీళ్లలో నన్ను మోయుని స్నేహం, నన్ను ధైర్యపరిచి ఆదరణ కలిగించు నా యేసుని స్నేహం. కష్టాలలో కన్నీళ్లలో నన్ను మోయుని స్నేహం, నన్ను ధైర్యపరిచి ఆదరణ కలిగించు నా యేసుని స్నేహం. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. నిజమైనది, విడువనిది, ప్రేమించి గొప్ప స్నేహం మన యేసయ్యది. కల్వరిలో చూపినటువంటి గొప్ప స్నేహం మన యేసయ్యది. అటువంటి స్నేహం మనకు ఈ లోకంలో దొరుకుతుందా అండి? నిజమే కదా, దొరకదు. మరి నిజమైనటువంటి స్నేహితుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. ఎంతమంది నమ్ముతారండి? నిజమే కదా. నిజమైనది, విలువైనది, ప్రేమించుని స్నేహం, చూపిన స్నేహం నా యేసుని స్నేహం. నిజమైనది, విలువైనది, ప్రేమించుని స్నేహం, చూపిన స్నేహం నా యేసుని స్నేహం. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. చెప్దామా? చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ సేవించాలయ్యా, నా నీరు నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. హల్లెలూయా. మరి ఇంతసేపు మనం దేవుని నామాన్ని స్తుతించాం. మరి ఒక సమయంలో వాక్య ధ్యానంలోనికి మనం వెళ్లే ముందు మన హృదయాన్ని మనం సిద్ధపరచుకుందామండి. దయచేసి ఎవరు మౌనంగా ఉండక మీ హృదయాలను విప్పి, మీ స్వరాలను విప్పి దేవుని నామాన్ని ఆరాధించండి. అందరికీ తెలిసినటువంటి పాటని ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించదము అనేటువంటి పాటతో మనం దేవుని నామాన్ని ఆరాధిద్దామండి. అందరూ చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని ఆరాధిద్దాం హృదయపూర్వకంగా. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన 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 నీ మేలులకై ఆరాధన
నీ దీవెనకై ఆరాధనా 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 దినమెల్లని చేతులు చాపి నీ కోవిలో కాపాడుచుంటివే అనయా దినమెల్లని చేతులు చాపి నీ కోవిలో కాపాడుచుంటివే నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నతింతుము నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ మనస్సుతో కొనియాడెదము ఆరాధనా 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 నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా 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 ధనవంతులుగా చేయుటకు దారిద్రతను అనుభవించినావే ధనవంతులుగా చేయుటకు దారిద్రతను అనుభవించినావు హెచ్చించి ఘనపరిచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను హెచ్చించి ఘనపరిచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను ఆరాధనా 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 నీ కృప కొరకై ఆరాధనా ఈ స్థితి కొరకై ఆరాధనా నీ కృప కొరకై ఆరాధనా ఈ స్థితి కొరకై ఆరాధనా 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 ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించుదుము నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించుదుము నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను ఆరాధనా 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 నీ మేలుకై ఆరాధనా నీ దీవెనకై ఆరాధనా నీ ప్రేమకై
ఆరాధనా నీ జాలికై ఆరాధనా నీ కృప కొరకై ఆరాధనా ఈ స్థితి కొరకై ఆరాధనా 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 ఆరాధనా. స్తోత్రం 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 నాయన మీకే స్తుతి 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 మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొని చూంటున్నాము. అయ్యా గొప్ప పరమ తండ్రి మీకు స్తోత్రం ప్రభానైనా తండ్రి కృపాసక్త సంపూర్ణుడా మహిమగల రాజా మహిమోన్నతుడా మీకే స్తోత్రం ప్రభా ఆరాధనకు యోగ్యుడా మీకు స్తోత్రం ప్రభానైనా మీకే స్తోత్రం ప్రభానైనా యొక్క పునరుద్ధాన దినమందు ప్రభాని పాదసన్నిధికి మమ్మల్ని నడిపించుకొని ఉన్నారు ప్రభా అందుని బట్టి మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొని చూంటున్నాము. అయ్యా గొప్ప పరమ తండ్రి మీకు స్తోత్రం ప్రభానైనా తండ్రి యొక్క సమయం ముందు ప్రభనైనా తండ్రి ఆరాధనకి యోగ్యుడైనటువంటి గొప్ప పరమ తండ్రి మీకు స్తోత్రం ప్రభనైనా నీ జాలికై నీ ఆదరణకై నీ కరుణకై నీ ప్రేమకై ప్రభనైనా మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొని చూంటున్నామయ్యా గొప్ప పరమ తండ్రి మీకు స్తోత్రం ప్రభనైనా తండ్రి కృపాసత సంపూర్ణుడా మీకు స్తోత్రం ప్రభనైనా మా నిజమైన నిజ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువా మీకు స్తోత్రం ప్రభనైనా నైనా మా నిజమైన స్నేహితుడా మీకు స్తోత్రం చెల్లించుకొని చూంటున్నాం ప్రభా. అవునయ్య ఈ లోక స్నేహం వ్యర్థం ప్రభనైనా నీతో స్నేహం చేస్తున్న వారు ప్రభునైనా ఉన్నత స్థితిలో ఉంటారు ప్రభు తండ్రి మీకు స్తోత్రం ప్రభునైనా మంచి నడవడికలో నడుస్తారు ప్రభు అందరిని బట్టి మీకు స్తోత్రం ప్రభు మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొని చూంటున్నాం ప్రభునైనా తండ్రి ఈ విధంగా ప్రభునైనా తండ్రి తండ్రి ఈ యొక్క గాడ్ గ్రేస్ ఫెలోషిప్ ని బట్టి మీ పాదముల చెంతకు సమర్పించుకొచ్చిన ప్రభా ఈ యొక్క ఫెలోషిప్ ని మీ అధ్యక్షత నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొని చూంటున్నామయ్యా. ఈ యొక్క ఫెలోషిప్ లో పాల్గొంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించినట్టు దయచేయండి. వారి యొక్క ప్రార్థన వినపములన్నింటినీ విజ్ఞాపనకన్నిటి ప్రార్థనలన్నింటినీ పాదముల చెంత మొరపెడుతున్నానయ్యా. వారి మొరలను ఆలకించి వారికి సహాయం చేసి నడిపింపు దాయిష్యమని ప్రార్థిస్తూ ప్రాధపడుతున్నామయ్యా. మీకు స్తోత్రం ప్రభునైనా తండ్రి ఈ విధంగా ప్రభునైనా తండ్రి ముందున్న సమయాన్ని పాదముల చెంతకు సమర్పించుకొని చుట్టాం ప్రభా. నీ ప్రియ కుమారుని దాసుని ప్రభునైనా దిలీప్ గారు ప్రభునైనా మాతో వాక్యాన్ని పంచుకొని పోతున్నా ప్రభునైనా ఆ బిడ్డని మీ ఆత్మాభిషేకంతో నింపి ఆ బిడ్డ నోటి ద్వారా మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ప్రాధపడుతూ మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొంచు ఈ యొక్క స్తుతి అర్పణ నామమును అడిగి వేడుకొని చుంటున్నాను గొప్ప పరమ తండ్రి ఆమేన్. దేవుని మహాపరిశుద్ధ నామమునకే స్తుతి మహిమ కలుగును గాక. అయితే ఇంతవరకు దేవుడు మనల్ని నడిపిస్తున్న విధానమును బట్టి ఎంతగానో హెచ్చిస్తున్నామండి. ఈ రోజున మనం కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. వ్యభిచారములారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఈ లోకము మనలను ఎప్పుడు కూడా దగ్గరికి తీసుకోదండి, శత్రువులుగానే చూస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యం మనతో ఏమంటుందంటే లోక స్నేహం చేయగోరు వాడు ఎవడైతే ఉంటాడో వాడు దేవునికి శత్రువు అవుతాడంట. మనల్ని లోకం చూసుకుంటే రోజు రోజుకి పరిస్థితులు ఎలా అయిపోతున్నాయంటే ఈ బైబిల్ కానీ యేసయ్య జీసస్ కి సంబంధించి కానీ ఏ విధంగా ఆలోచించినా సాంఘికంగా, వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా, ఉపాధి పరంగా, ఆఖరికి విద్యాపరంగా కూడా చాలా వరకు చాలా వ్యవస్థల్లో మార్పులు ఎలా వచ్చేసాయంటే వ్యతిరేకత ఎక్కువైపోతుంది. ద్వేషిస్తున్నారు. కావాలనే అక్కడ ఒక అన్యాయపు తీర్పులు, ఒక పథకాలు, ఒక అన్యాయపు పాలసీలు తీసుకొని ఈ యొక్క ఈ క్రైస్తవ్యాన్ని కానీ ఈ బైబుల్ని నమ్మే వాళ్ళని కానీ ఎంకరేజ్ చేయకూడని విధంగా ఈరోజు ప్రపంచ దేశాలు తయారైపోతున్నాయి. అలాంటి సమాజంలో ఈరోజు మనం బతుకుతున్నాం. అయితే ఇక్కడ ఆశ్చర్యపడాల్సింది ఏం లేదు. ఎందుకంటే దేవుని వాక్యమే చెప్తుంది, ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరును వాడు దేవునికి శత్రువగును. అంటే
లోక స్నేహం చేసేవారు దేవునికి శత్రువులు అవుతారు. లోకం శత్రువు అవ్వాలంటే ఎస్, దేవునితో స్నేహం చేయాలి. ఒకసారి చూసుకుందామండి. అదేవిధంగా 1 సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనము. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపము. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. ఏంటంటే, వారు నిన్ను విసర్జింపలేదు గాని తమను ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుని వాక్యం ఏమంటుందంటే, పాత నిబంధన గ్రంథంలో అప్పటి వరకు రాజు లేనటువంటి పరిపాలన వాళ్ళు అనుభవించారు. వారు ఇజ్రాయేలు జనాంగము దేవుణ్ణి ద్వేషించడం జరిగింది. అలా ద్వేషించిన తర్వాత వారు లోకాన్ని ఇష్టపడ్డారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు అంటే, దేవుణ్ణి విసర్జించారు వాళ్ళు. లోకాన్ని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో ఇలా ఇజ్రాయేలీలాగా దేవుణ్ణి విసర్జించేస్తామండి. లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అని యాకోబు పత్రికలో ఆత్మదేవుడు రాయిస్తాడు కదా. అది ఇక్కడ పాత నిబంధనలో మనం చూస్తాం. లోకంతో స్నేహం చేసిన ఇజ్రాయేలీలు దేవునితో వైరం పెట్టుకొని ఆయన విసర్జించారు. ఒకసారి చూద్దాం యేసు ప్రభుల వారు దీని మీద ఏం మాట్లాడతారో ఒకసారి చూద్దామండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం నుండి. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరెరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. ఒకసారి చూసుకున్నట్లయితే ఈ మాటలు సాక్షాత్తుగా యేసు ప్రభుల వారు తన శిష్యులతో అంటున్నాడు. ఏమని అంటున్నాడు అంటే, లోకం మిమ్మల్ని ద్వేషించిందంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకంటే ముందుగా యేసయ్యను లోకం ద్వేషించింది. యేసు ప్రభుని నమ్ముకున్నామంట కదా, నీకు పలానా రాదు పో, మేము నేను ద్వేషిస్తున్నాం, విసర్జిస్తున్నాం, మిమ్మల్ని వెళ్ళేస్తున్నాం పో. ఒకరింటి వెళ్ళేసేది, ఒకరింటి విసర్జించేది. నా దేవుడు నరరూపిగా వస్తే ఆయన్నే విసర్జించారు. ఆయన నమ్మిన వాళ్ళని విసర్జిస్తే ఆశ్చర్యమేమి లేదండి. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు ఎరుగుదురు, నన్నే ద్వేషించింది లోకం, మీరు ఆశ్చర్యపడకండి, మిమ్మల్ని ఖచ్చితంగా ద్వేషిస్తుంది. లక్షల మంది యేసు ప్రభువును నమ్మొచ్చు, కానీ ఎవరైతే దేవుని కోసం నిలబడతారో వారిని లోకం ద్వేషిస్తుందండి. చాలా మందికి తెలియదు ఈ సంగతి. చూడండి, మీరు లోక సంబంధులైన ఎడల లోకం తన వారిని స్నేహించును. లోకము ఎవరిని స్నేహిస్తుంది అంటే తన వారిని స్నేహిస్తుంది. నేను దైవ మార్గంలో నడుస్తాను, భక్తిపరుడిని అంటే ఈ లోకము నిన్ను స్నేహించి ప్రోత్సహించే పరిస్థితిలో లేదు. ఎన్నో దేశాలు, ఎన్నో ప్రభుత్వాలు, ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి. ఏ మూలకపోయిన ప్రపంచంలో లోకాన్ని బహుగా స్నేహిస్తే బహు సంపదలు నీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ బహుగా దైవ మార్గంలో నడిస్తే లోకము నిన్ని స్నేహించే పరిస్థితిలో లేదు. అయితే మీరు ఎవరంట? లోక సంబంధులు కారు. యు ఆర్ నాట్ బిలాంగింగ్ టు ద వరల్డ్. లోక సంబంధులు కారు. అయితే నేను నిన్ను లోకములో నుండి ఏర్పరచుకుంటేనే. అంటే ఎవరిని ఏర్పరచుకున్నాడంటే అక్కడున్న శిష్యుల్ని లోకంలోంచి సపరేట్ చేసి వాళ్ళని చూస్ చేసుకున్నాడు ఆయన. కాబట్టి వాళ్ళు లోక సంబంధులు కాదు. ఈరోజు మనం కూడా దేవుని సన్నిధిలో నిలబడితే ఆయన కోసం ఆయన మనల్ని కూడా ఏర్పరచుకుంటాడు. మనం ఏర్పరచబడినటువంటి జనాంగం అవుతాం. తర్వాత చూడండి ఏమంటారంటే, అందుచేత లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. ఎందుకు శిష్యుల్ని లోకం ద్వేషిస్తుంది? ఎందుకు క్రైస్తవుల్ని లోకం ద్వేషిస్తుంది అంటే, వాళ్ళు ఏర్పరచబడినటువంటి వారు. ఎవరైతే దేవుని చేత ఏర్పరచబడతారో అలాంటి వారిని లోకము ఎప్పటికైనా సరే ప్రేమించదండి. ఈ లోకములో ఒక దేశం గురించి, ఒక ప్రాంతం గురించి, ఒక ప్రభుత్వం గురించి నేను మాట్లాడట్లేదు. ప్రపంచ దేశాల్లో చాలా వరకు పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, దిలీప్ కుమార్ అనే పిల్లోడు దైవ మార్గంలో నడుస్తూ
ఆయన చేత ఏర్పరచబడితే లోకం నన్ను ద్వేషిస్తుంది. చూసే మీరు ఆయన ద్వారా ఏర్పరచబడితే లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. ఆ రోజు శిష్యుల్ని ఎందుకు ద్వేషించింది లోకము అంటే యేసు ప్రభువుని వెంబడించారు కాబట్టి. ఈరోజు చాలా వరకు క్రైస్తవుల్ని ఎందుకు ద్వేషిస్తున్నారు ప్రపంచంలో చాలా మంది అంటే వారు ఏర్పరచబడి దేవుని మార్గంలో ఎవరైతే నిలబడి ఉంటారో వారిని బట్టి వారు ద్వేషిస్తున్నారు. ఎంతమంది అయితే నిజాయితీగా ఏర్పరచబడతారో వాళ్ళని ప్రేమించే వాళ్ళు తక్కువైపోతారండి. అబద్ధాలు చెప్పే వాళ్ళు, మాయలు చేసే వాళ్ళకి ద్వేషాలు ఉండవు. వాళ్ళకి శత్రువులు చాలా తక్కువ. ఎందుకంటే నీ మాట ఆయన కాడ, ఆయన మాట నీ కాడ చెప్పి మీరు కొట్లాడుకుంటుంటే నేను నా వ్యాపారం చేసుకొని పోతాను కదా, కాబట్టి నాకు ఏ రిస్క్ ఉండదు. ఎవరైతే నిజాయితీగా దేవుని వాక్యాన్ని బోధిస్తారో, ఆయన ద్వారా ఏర్పరచబడి నడుచుకుంటారో వారికి లోకం నుంచి ద్వేషం వస్తుంది. తర్వాత చూడండి, దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పని మాట జ్ఞాపకము చేసుకొనుడి. లోకులు నన్ను హింసించిన మిమ్మును కూడా హింసింతురు. నా మాట గైకొనిన ఎడల మీ మాట కూడా గైకొందురు. యజమాని కంటే, ఓనర్ కంటే ఎంప్లాయీ గ్రేట్ అయితే కాదు, యజమానినే హింసించారు. ఇక్కడ యజమానినే ద్వేషించారు, హింసించారు, సిలువకు అప్పగించారు. ఆ యజమానిని అనుసరించినటువంటి ఆ శిష్యులను హింసించలేదా? చరిత్రలో ద్వేషించలేదా? ఈ రోజు అదే యజమానిని 2000 సంవత్సరాల తర్వాత నాలాంటి వాడు ఒకడు వెంబడిస్తే నన్ను ఎందుకు ప్రేమిస్తుందండి లోకము? ఎస్, నన్ను ద్వేషిస్తుంది. ద్వేషించడమే కాక ఈ లోకములో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని రానివ్వదు. ఎందుకంటే ఈ రోజుల పరిస్థితులు ఎవరైతే ఆయన వెంబడిస్తారో వారిని లోకము కఠినంగా ద్వేషించేస్తుంది. ఎవరైతే దేవుని మాటలు వింటారో వారు మన మాట కూడా వింటారు. మనం అందరికీ దేవుని మాటలు చెప్పినంత మాత్రం అందరూ తీసుకుంటారని గ్యారంటీ లేదు. 10 మందికి చెప్తే 8 మంది తీసుకోరు, 2 తీసుకుంటారు. అందులో ఒకరు గొడవ పడ్డానికే తీసుకోవచ్చు చెప్పలేం. అయితే వారు నన్ను పంపిన వానిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటన్నిటినీ మీకు చేయుదురు. ఎందుకు ఈ లోకం ఇలా ద్వేషిస్తుంది? లోకానికి దేవుళ్ళు కావాలి, దేవతలు కావాలి, దైవజనులు కావాలి, యాజకులు కావాలి, అందరూ కావాలి కదా. మరి అలాంటప్పుడు ఈ లోకం ఎందుకు ద్వేషిస్తుంది? ఒక దైవజనుణ్ణి, ఒక దైవ స్వరూపిని, యేసు ప్రభుని ఎందుకు ద్వేషిస్తుంది అని అంటే వారు ఎవరిని ఎరగరంట? దేవుని ఎరగరు, తండ్రిని ఎరగలేదు, అందుకే కుమారుడని నన్ను ఎరగలేదు. నన్ను ఎరగరు కనుక మిమ్మల్ని ఎరగరంటున్నాడు ఆయన. మా నాన్న తెలియదు, నేను తెలియదు, అందుకని నేను తెలియదు కాబట్టి మీరు తెలియదు అంట. అంటే ఈ లోకానికి దేవుడు అంటే ఎవరు అంటే వారి సొంత ఆలోచనలో పుడితేనే వారికి దేవుడు. నిజంగా దేవుడు వచ్చి నిజంగా ఆయన కార్యాలు చేస్తున్నా సరే వారు స్వీకరించే పరిస్థితిలో ఉండరండి. ఈరోజు లోక పోకడ చాలా దయనీయమైన దుస్థితికి వెళ్ళిపోయింది. తర్వాత చూసుకుంటే నేను వచ్చి వారికి బోధింపకుండిన యెడల వారికి పాపము లేకపోవును, ఇప్పుడైతే వారికి పాపమునకు నిశ్చ లేదు. వాళ్ళకి చెప్పకపోయింటే యూదులందరూ కలిసి ఈయన ఎవరో మాకు తెలియదు అంటే మాకు న్యాయం జరుగుతుంది అనుకోవచ్చు. కానీ యేసయ్య వాళ్ళ మధ్యనే ఉండి 1 కాదు 2 కాదు లెక్కింపన సత్యము కానన్ని బోధలు ఉపమానాలు చేసి వారి మధ్య సూచక్రియలు చేసి వెళ్ళాడు ఆయన. కాబట్టి వాళ్ళు నాకు తెలియదు అనడానికి ఛాన్స్ లేదు. ఇక ఈ రోజు కూడా పరిస్థితి ఏమైపోయిందంటే మానవులలోంచి దేవుడు ఎంతో మందిని లేపుతున్నాడు. నాలాంటి ఒక బలహీనులను కూడా బలపరిచి వెళ్ళరా నాయన, ఒక 2 ముగ్గురికో నీ బలంలో చెప్పు అని వాడుకుంటున్నాడు. రేపు పొద్దున లేదు నాకు తెలియదు అనడానికి కుదరదు. దేవుని సన్నిధిలో ఈవెన్ నాలాంటి ఒక చిన్న గాడిద ద్వారా కూడా 2 ముగ్గురు రక్షింపబడే ఆయన సంకల్పం ఉండొచ్చు. ఒక 100 మందికి సువార్త అందించే కార్యక్రమము
చేయొచ్చు. తర్వాత చూడండి, నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు. ఈ లోకము మనల్ని ద్వేషిస్తుంది అంటే దేవుని ద్వేషించినట్టే. దేవుని ద్వేషించినటువంటి దేవుని ద్వేషించినటువంటి మనుషులు మనల్ని ద్వేషిస్తారు. కాబట్టి ఈ లోకంలో క్రైస్తవుడిగా నేను బతకాలనుకుంటున్నాను, దేవుని మార్గంలో నేను ఎదగాలనుకుంటున్నానంటే ఒకదానికి మాత్రం మొండిగా సిద్ధపడాలి. అది ఏంటి అంటే లోక స్నేహము గాని మనం ఆశపడకూడదండి. తర్వాత చూడండి ఏమంటారంటే, ఎవ్వడును చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండిన యెడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించి ఉన్నారు. ఎక్కడ జరిగింపును జరిగించాడు, చనిపోయిన వాళ్ళని లేపాడు, గుడ్డి వారికి స్వస్థతనిచ్చాడు. వాళ్ళు కాదు, వీళ్ళు లేదు, అది కాదు, ఇది లేదు అనకుండా ఎన్ని సూచక్రియలు చేశాడండి ఆయన. అందుకే ఆయన అంటున్నాడు, వారికి పాపము లేకపోను, ఇప్పుడైతే వారు నా తండ్రిని చూచి ద్వేషిస్తున్నారు. అందుకని లేఖనాల్లో ఉంటదండి, నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రంలో రాయబడిన వాక్యము నెరవేరినట్లు ఈలాగు జరిగెను. నిర్హేతుకముగా ద్వేషించిరి, కాజ్లెస్ హేట్రెడ్నెస్, నిర్హేతుకమైనటువంటి ద్వేషము, కారణరహితమైనటువంటి ద్వేషము. ఈ రోజు ఎవరైతే దేవుని మార్గంలో నడుస్తారో సిద్ధపడండి. నిష్కారణమైనటువంటి ద్వేషము సేవకుల మీదకి, మాలాంటి వాళ్ళ మీదకి, విశ్వాసుల మీదకి, దేవుని మార్గంలో నడిచే వాళ్ళ మీదకి వస్తుంది. అలాంటి పరిస్థితులు వస్తున్నాయంటే శాపము, భయపడి వెనుచుడగడము కాదు, గాని దేవుని మార్గంలో నడుస్తున్నామని అర్థం. లోకముతో స్నేహము చేసేవారు యాకోబు 4:4 చెప్పినట్లు దేవునితో వైరములో ఉన్నారని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మన స్నేహము లోకముతో ఉన్నట్లయితే దేవుని ఉగ్రతకు పాత్రలమవుతాము. ఈరోజు మన స్నేహము దేవునితో ఉన్నట్లయితే ఆయన రాజ్యములో మనము పాలి భాగస్థలం అవుతామండి. చాలా మంది ఈ లోక స్నేహం కోరుకుంటారు, ఇది ఒక యాత్రా స్థలం మాత్రమే, ఇక్కడ తిన్నా తినకపోయినా, ఉన్నా లేకున్నా, చివరికి చనిపోయిన తర్వాత ఒక 50-100 సంవత్సరాల తర్వాత, ఆ 150 సంవత్సరాల తర్వాత పరదైసులో మన నిత్య స్థితి ఉంటుందని జ్ఞాపకం ఉంచుకుని ఆ పౌరస్థితి కోసం ప్రతి ఒక్కరు ప్రార్థించి సిద్ధపరచవలసిందిగా కోరుకుంటూ దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనం వెనుకల్లో దీవించేలాగున ప్రార్థించుకుందామండి. రాజులకు రాజా, ప్రభులకు ప్రభు, అత్యున్నత దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నైనా. అయ్యా, ఈ లోక స్నేహమునితో వైరమునైనా నీతో స్నేహించి లోకము ద్వారా ద్వేషింపబడిన నీ శిష్యుల వలె, నీ వలె మేము బ్రతుకులాగునైనా నీ కృప దయచేయండి. నీ సన్నిధిలో నన్ను, GGF వారిని అందరినీ మీరు నడిపించి ఆశీర్వదించండి. ఉన్నటువంటి 200 దేశాలు అయ్యా, 1000 కోట్ల మంది జనాభాన్ని నీ వైపుకు నాయన మీరు వాడుకొనుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేకమైనటువంటి సేవకులను మీరు నడిపించి లేవనెత్తి మీ ఆత్మలో స్థిరపరిచి బలపరచండి నాయన. అయ్యా, ఎందరైతే సేవకులు భారముతోనైనా సేవ చేస్తున్నారో వారిని, వారి కుటుంబాలను దీవించి, ప్రాణాలు విడిచినటువంటి వారి కుటుంబాలకు ఆదరణగా ఇచ్చేయమని ప్రార్థిస్తూ, నీ సన్నిధిలో నాయన మేము నమ్మకంగా బ్రతుకుటకు ఈ లోక యాత్రను ముగించుకుంటూ నీ సహాయం అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.